మా అమినాపూర్లో ఈ స్కూలు పరిస్థితి 1వ తరగతి నుంచి 7వ తరగతి దాకా ఉన్నది. కానీ పాపం సార్లకు సుఖ పిల్లలకు సుఖ మరీ ఘోరంగా అవుతున్నది. రూములు మొత్తం 4 రూములు 4 పొజిషన్లు కూలిపోతున్నాయి. అంత సలగా తేలింది. అప్పట్లో మూసగట్టి పోసినాయి రూములు సలగా తేలి మొత్తం ఊరుతున్నది. మొత్తం కూర్చునే పరిస్థితి లేదు. మొత్తం బయట కూర్చుంటున్నారు, చెట్ల కింద హాల్లో కూర్చుంటున్నారు. మరి సాల్సుగా అదే పరిస్థితి అయిపోయింది పాపం. ఆ సాలరు హాళ్ళనే పిల్లలు హాళ్ళనే 4 రూములు మొత్తం కూలిపోయే పరిస్థితికి వచ్చినాయి. ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయ్యా గిట్లున్నదని చెప్పేసి 4-5 సార్లు చెప్పవలసి వచ్చింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక సుఖ చెప్పవలసి వస్తున్నది. ఇది రెండోసారి. కాకపోతే ఈ మా అమినాపూర్ చిన్న స్థాయి పల్లెటూరు కాబట్టి ఏ నాయకులు కానీ జర పట్టించుకుంటలేరు. దయచేసి ఈ స్కూల్ని దృష్టిలో పెట్టుకొని 1వ తరగతి నుంచి 7వ తరగతి దాకా ఉన్నది. ఆ చిన్న పాఠశాల ఈ స్కూల్ చిన్న చిన్న పిల్లల నుంచి బాధ కలుగుతున్నది. అసొంటి బాధ చూసి మా అందరు తల్లిదండ్రులు అవరు కూడా కూలిపోయింది. 4 రూములు ఈ మొత్తం పనికి రాకుండా అయిపోయినాయి. ఇది ఇంత దృష్టి మా అమినాపూర్కి రావడం మరి ఘోరం. నేను ఏల్పూర్ మండల్ ఇన్ఛార్జిగా రైతుకుల సంఘం ఇన్ఛార్జిగా మాట్లాడుతున్నాను. ఏల్పూర్ మండల్ అధ్యక్షుడిగా. విషయం ఏంటంటే అయ్యా మాకు కొంచెం కనికరించి ఈ 4 గదులు ఏవైతే ఖరాబ్ అయినాయో అవి కట్టిస్తే చాలయ్యా అని చెప్పేసి కలెక్టర్ సాబును కావచ్చు, ముఖ్యమంత్రిని కావచ్చు, ఉప ముఖ్యమంత్రిని కావచ్చు కోరుతున్నాం దండం పెట్టి. మాకు ఏదో చేయమని కాదు, మా ఈ స్కూల్ని కాపాడుకుంటామన్న దురుద్దేశంతో మేము జర మీకు రిక్వెస్ట్ చేసి మీకు పాఠశాలలో ప్రైమరీ స్కూలు బాగాలేదు. క్లాస్ రూమ్లో కూలిపోయేటట్టున్నాయి. మా పిల్లలు వరండాలో కూర్చుంటున్నారు. స్కూల్కి పంపించాలంటే చాలా భయం అవుతుంది. ఎప్పుడు కూలిపోయేదాకా తెలియదు. చాలా ఊడుస్తున్నాయి. సహకరించాలని కోరుకుంటున్నాం. వరండాలనే కూర్చుంటున్నారు. ఈ వానలకు ఎప్పుడు కూలిపోయేదాకా తెలియదు.